పేరు పేరున నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో మే 13 నాడు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలు, పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో మరి ప్రచార కార్యక్రమంలో కూడా విస్తృతంగా మేము పర్యటిస్తున్నాము. మా పార్టీ నాయకత్వం అందరం కూడా, మా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మరి నగర మేయర్ గారు, డిప్యూటీ మేయర్ సోదరిమణి గారు, అదేవిధంగా మా పార్టీ కార్పొరేటర్స్ అందరు కూడా కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్లో తిరుగుతున్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జివి రామకృష్ణ గారి నాయకత్వాన అన్ని మండలాల్లో మా మండల పార్టీ అధ్యక్షులు, మా పార్టీ శ్రేణులు విస్తృతంగా మేము పర్యటిస్తున్నాము. మాకు చాలా 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 రెస్పాన్స్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ తిరిగినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అబద్ధాల పునాది పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదనేటువంటి విషయాన్ని సామాన్య ఓటర్ మహాశయుడు గుర్తించాడు. అబ్బా ఇంత మోసమా, దగాపడ్డది మళ్ళీ తెలంగాణ. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో దగాపడ్డ తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వం ఇది వచ్చింది అని అంటున్నారు. చాలామంది మర్చిపోవద్దు, ఇది 6వ మాసం, కొత్త ప్రభుత్వం కాదు ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వం కాదు. 6 మాసాలు, యాటికి 5 నిండి 6 మాసాల్లో పడ్డాం. 6 మాసాల అంటే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పట్ట మొదటి 6 మాసాలే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దశ దిశ వచ్చే పరిపాలన ఎట్లుండాలనేది ఈ మొదటి 6 నెలల్లో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి ఏం సందేశం ఇచ్చిందంటే, మీరు దగా గురిగాక తప్పదు. ఆయన చాలా సందర్భంలో చెప్పిండు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, మళ్ళొకసారి మోసపోతే మాత్రము ఆయన ఏ పథకాలను కూడా అమలు చేయడు, ఉన్న పథకాలు కూడా ఊడగొడతాడు అనేటువంటి భయాందోళన పట్ల ఇలా తెలంగాణ ప్రజలు మొదలన్నాడు, పథకాలు అమలు చేస్తాను. ఇవాళ నేను అమలు చేయను, దేవుని తోడని చెప్పేసి 3 కోటి దేవుళ్ళ పైన ఇలా ప్రమాణం చేశాడు. ఒక దేవుని మీద ప్రమాణం కాదు, 3 కోటి దేవుళ్ళ పైన ఇలా ప్రమాణం చేసి తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. మాకెందుకు అంత గొప్ప రెస్పాన్స్ వస్తుందంటే, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఈసారి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఆ ఓటు మాకు పడుతున్నది. మేము తప్పనిసరిగా కరీంనగర్ లోక్సభ స్థానంలో కూడా తెలంగాణ ఉద్యమ పార్టీ గులాబీ జెండా కారు గుర్తుపై ఓటు వేస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. అయితే నేను 2-3 విషయాలు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడాలని చెప్పి గంగుల కమలాకర్ గారు మాట్లాడతారు. నిన్న ఆ రేవంత్ రెడ్డి గారు చేసిన చిలిపి చేష్టలే కదా, 11 మొదల మనందరికీ కండవాలు కప్పాడు, కాంగ్రెస్ కండవాలు కప్పాడు. దానిపైన మా గంగుల కమలాకర్ గారు మాట్లాడతారు. నేను కూడా చెప్తాను, నేను ఓటర్ మహాశయులకి మీ ద్వారా చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, అభివృద్ధి కావాలన్నా విధ్వంసం కావాలన్నా ఇది తేల్చుకోవాలి. ఇలా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, ఇలా అభివృద్ధి కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా చేసి చూపించినాం. కరీంనగర్ నగరానికి 1000 కోట్లు తీసుకొచ్చేసి ఇలా స్మార్ట్ సిటీ పనులు దాదాపు కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా పనులు చేపట్టవలసిన పనులు ఉన్నాయి.
మన చిరకాల వాంఛ హైదరాబాద్కి కరీంనగర్ నుండి డైరెక్ట్గా రైల్లో పోవాలని నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత మోడీ గారి ద్వారా శంకుస్థాపన చేపించి ముఖ్యమంత్రిని గారు ఆ రైల్వే లైన్లో దాదాపు ఎక్కువ శాతం పైసలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ఇలా సిద్దిపేట వరకు రైలు వచ్చింది. రేపు సిరిసిల్ల ఈ సంవత్సరం చివరి వరకు, వచ్చే సంవత్సరం డిసెంబర్ 31, 2025 వరకు కరీంనగర్లో రైల్వే టికెట్ కొనుక్కొని హైదరాబాద్ పోవచ్చు. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, మనోరాబాదు, సికింద్రాబాద్. ఇది రెండో పని. స్మార్ట్ సిటీ 1000 కోట్లు మీకు అందరూ తెలుసు, మీరు అందరూ కూడా పూర్వ ప్రముఖులు కరీంనగర్ నగరం. మూడవది జాతీయ రహదారులు కూడలే చెప్పినావు. నేను ఒక 5 జాతీయ రహదారులకి ప్రతిపాదన చేపిస్తే కేవలం 2 ఇప్పుడు పనులు అవుతున్నాయి. ఇంకా 3 కూడా వెంబడి చేపిస్తారు రేపు పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత. రానున్న రోజుల పూట ఏం చేస్తామని చెప్పే ప్రశ్న ప్రజలు అడగక ముందే నేను చెప్పినాను. 888 రావాల్సింది ఎగ్గొట్టినరు కేంద్ర ప్రభుత్వం. బండి సంజయ్ గారు దాని గురించి పట్టించుకోలేదు, అది వెళ్ళిపోయింది. ఇంకొకటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి నైపుణ్యత లేకపోవడం వల్ల ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. లక్షలాది మంది యువకులు ఈరోజు నైపుణ్యత లేకపోవడం వల్ల ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు దొరకకపోవడం గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మంచి నైపుణ్య విద్యా కేంద్రాలు లేకపోవడం. గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ద్వారా మరి మంచి విద్య కోసం మొదటి వాళ్ళు ఫస్ట్ ఫౌండేషన్స్ కట్టుకున్నారు. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ లోపల 211, 12 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి. ఇలా 1200 చేసిరు. గంగుల కమలాకర్ గారు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డిగ్రీ కాలేజెస్ ఇవన్నీ పెట్టినాం. ఇంకా యువత ఇప్పుడు బయటకు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక మంచి నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్, నేను పత్రికా విలేకరులు నేను అడుగుతున్నా, మీరు ఈ సమావేశం అయిపోయిన తర్వాత ITE సింగపూర్ అని వెబ్సైట్ మీద చూడండి, మీకు అర్థమైపోతుంది ఎంత గొప్ప ఇన్స్టిట్యూట్. నేను పార్లమెంట్ సభ్యుడిగా నక్వీ గారు బీజేపీ మంత్రి గారి నాయకత్వాన్ని ఒక డెలిగేషన్లో పోయి చూసినాం. నేను ఆడ అండర్స్టాండింగ్ మొత్తం అర్థం చేసుకున్న తర్వాత అలాంటి ఇన్స్టిట్యూట్ తెలంగాణకు రావాలి, కరీంనగర్ నగరానికి తీసుకురావాలని చెప్పి నా ఆశ ఉండే. మరి అప్పుడే వెంటనే ఎన్నికలు రావడం, నేను ఓడిపోవడం జరిగింది. మరి దాని ప్లానింగ్ బోర్డు ఉన్నప్పుడు కూడా, వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా మన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఉన్నటువంటి పాపిరెడ్డి గారు, లింబాద్రి గారు, అదేవిధంగా రమణ గారు, వెంకటరమణ గారు, 3 చైర్మన్, 2 మెంబర్స్ సందర్శించి రావడం జరిగింది. నేను కూడా పోయేది ఉండే, ఆ రోజు ఇంత కారణం వల్ల పోలేకపోయాను. సో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టిన గ్రౌండ్. గంగుల కమలాకర్ గారుతో మాట్లాడి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఒక 150 ఎకరాల భూమి కూడా దాన్ని ఐడెంటిఫై చేసాం, LMD కాలనీ దగ్గర ఉంటుంది అని చెప్పేసి. రేపు నేను గెలిచిన తర్వాత వెంటనే దాన్ని ఎంబడబడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్తో అనుసంధానం చేసుకుని ఒక గొప్ప స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. 6 మాసాలది, సంవత్సరంది, 3 సంవత్సరాలు కోర్సెస్ ఉంటాయి దాంట్లో. అవి లేకపోవడం వల్ల మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. హైదరాబాద్లో 30 లక్షల మంది యువకులు వేరే రాష్ట్రాల్లో వచ్చి పనిచేస్తున్నారు. ఎన్ని ట్రేడ్స్ అంటే ఎన్ని సబ్జెక్ట్ అంటే దాదాపు 100 సబ్జెక్టుల పైన వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాట్ నాట్, ఉదయం మనిషి లేస్తే రాత్రి వారికి ఉపయోగపడే ప్రతి ఒక్కటి, సెల్ ఫోన్ కాజలు మొదలు పెడితే, టీవీలు కాజలు మొదలు పెడితే, బ్యూటిషియన్ కాజలు మొదలు పెడితే, ఫుడ్ మొదలు పెడితే, ఎలక్ట్రిసిటీ మొదలు పెడితే, ప్లంబర్ వచ్చి ఆ సింగపూర్లో ఉన్నదాన్ని చూస్తే షిప్ రెక్, షిప్ని ఎట్లా ఉడదీయాలి తెలుసు, పడవల్ని మళ్ళీ ఎట్లా షిప్ బిల్డప్ చేయాలి తెలుసు, విమానాన్ని ఎట్లా బిల్డప్ చేయాలి, విమానాన్ని ఎట్లా చేసేయాలి, సెల్ ఫోన్ ఎట్లా దాన్ని డెవలప్ చేయాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్క నైపుణ్యత అలాంటిది కరిమేర పట్టుకొస్తాను. నేను ఎందుకు చెప్తున్నట్టే చెప్పింది చేసి చూపించిన, నేను చెప్పింది చేసి చూపించిన. కరీంనగర్ అర్హత లేదు, 10 లక్షల జనాభా ఉండాలి, 3 లక్షల జనాభా ఉన్నదని స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగింది. కరీంనగర్ రైల్వే లైన్ మనోరాబాద్ కొత్తపల్లి, కరీంనగర్ రైలు ఎక్కితే
బోయినపల్లి మీదకెళ్ళి, వేమరాడ మీదకెళ్ళి, సిరిసిల్ల మీదకెళ్ళి, సిద్దిపేట మీదకెళ్ళి, గజ్వేల్ మీదకెళ్ళి హైదరాబాద్ పోయే రైల్వే లైన్ 75 సంవత్సరాల కరీంనగర్ ప్రజల ఆకాంక్షను నేను కంప్లీట్ చేస్తాను. రేపు కాజీపేట, హుజురాబాదు, శంకరపట్నం, తాడికలు, మానకొండ నుండి కరీంనగర్ కూడా రైల్వే లైన్ సర్వే పనులు చేపించడం, అది కూడా కంప్లీట్ చేపిస్తాను నేను ఎంపీ అయిన తర్వాత. ఇది నా విజన్, నా ఆలోచన. కాబట్టి అభివృద్ధి కోసం ఓటేస్తారా, విధ్వంసం ఓటేస్తారా అని చెప్తారా. విధ్వంసం 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి విధ్వంసానికే వాళ్ళ చిరునామాలు. ఎందుకు చెప్తున్నట్టు, ఇది గట్టిగా ఎందుకు చెప్తున్నట్టే, తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇలా విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలండి రైతులకి? విత్తనాలు కొనుక్కోవడానికి, ఒక డిఏపి బస్తా కొనుక్కోవడానికి, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి, దున్నడానికి పైసలు కావాలి రైతుకు. రైతు బంధు వీళ్ళు ఎప్పుడు ఇచ్చిందండి? కోతలు కోసి రైతు వడ్లు అమ్ముకునేటప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చారు. రైతు బంధు ఏమన్నా అదేమన్నా ఇదా సుఫార్? ఎప్పుడు పోయాలి అది? మిస్టర్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కొంతమందికి మరి కాంట్రాక్టర్ల బిల్లులకు టైము ఇచ్చి బాలపిల్లు ఇచ్చాడు, రైతు బంధు కోతలు కోసిన తర్వాత ఇచ్చాడు. ఇది మిస్టర్ రేవంత్ రెడ్డి విధ్వంసం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. కరెంటు 20,000 మెగావాట్లు ఉన్నది ఇలా కరీంనగర్. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 7,778 మెగావాట్లు ఉంటాయి, ఇలా 20,000 మెగావాట్లు ఉన్నది. కరెంట్ ఎందుకు పోతుందండి? కరెంట్ ఎందుకు పోతుంది? పని చేయక, పని చేపియలేక ఇలా కరెంటు పోతుంది. మోటార్లు గాలిపోతాయి. అపార్ట్మెంట్ లోపల బట్ ఏమంటారు, ఇన్వర్టర్లు మళ్ళీ కొనుక్కుంటారు, రిపేర్లు చేయించుకుంటారు. కరీంనగర్ నగర ప్రజలు నిన్న మన దాని పేరేంది, మన టవర్ సర్కిల్ దగ్గర వేరం, మేమందరం కలిసిపోయినాం. హరిశంకరు, మేయర్ గారు, మా జిల్లా అధ్యక్షులు, మేమందరం తిరిగినాం టవర్ సర్కిల్లో. అందరూ గర 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 సప్పుడు షాపుల ముందు 10 ఏళ్ల కింద ఉండే ఆ సప్పుడు. ఇది విధ్వంసం కాదా? నెంబర్ 1 ఇది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఎక్కడ ఇలా ధరలు 71 రూపాయలకు పెట్రోల్ ఉంటే ఇవాళ 107 రూపాయలు, డీజిల్ 55 రూపాయలు ఉంటే ఇవాళ 195 రూపాయలు, ఉప్పు 10 రూపాయల ఉప్పు ఇవాళ 30 రూపాయల కిలో అయింది. చింతపండు, పసుపు, ఇలా పప్పు ధాన్యాలు, కందిపప్పు విపరీతం ధర పెరిగింది. ఇవాళ పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది, ఏదో తెలుగు మరి ముఖ్యమైన పత్రికలో హెడ్లైన్స్ వచ్చింది. అది ఇలా కందిపప్పు అని తొందర ఎలక్షన్ క్యాంపెయిన్ పోతుంది, చదవలేదు. కందిపప్పు గురించి రాసింది. అలా ఏ ధరలు పెరిగినాయి. తర్వాత ఇలా మతోన్మాదం, ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి మోడీ గారు మతాలను రెచ్చగొట్టే ఉపన్యాసం ఇవ్వడం మంచిదా ఈ దేశానికి? ఇది విధ్వంసం వైపు దారి తీస్తలేదు. కాబట్టి బండి సంజయ్ గారు గెలిచిండ్రు. 10 ఏళ్ళు మోడీ గారు ప్రధానమంత్రి, నేను 5 ఏళ్ళు ఎంపీని, 5 ఏళ్ళు బండి సంజయ్ గారు ఎంపీ. ఎట్లా పోవాలంటే వేగవంతంగా ఎంత డెవలప్ చేయాలి? ఆయన ₹1 తెలియదు, 5 ఏళ్ళలో 5 రూపాయలు తెలియదు. అది విధ్వంసం కాదా? ఎన్ని అవకాశాలు పొడగొట్టాడు కరీంనగర్ జిల్లా ప్రజలకి. ఏమైనా ఆలోచించేడా? ఒకటైనా ఛాలెంజ్ చేస్తున్న ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం ద్వారానే. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారా, విధ్వంసాన్ని కోరుకుంటారా తెలుసుకోవాలి. ఇక చివరిగా మరి గంగుల కమలాకర్ గారు ఆలోచనలు వచ్చి కరీంనగర్ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి ఆలోచనతో ఇలా కరీంనగర్ నగరాన్ని మరి గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులుగా వారి నాయకత్వాన ఇలా పనులు వేగవంతంగా పనిచేస్తాం. కొన్ని పథకాలు తీసుకురావడం ఈజీ, కానీ అమలు చేయడం కూడా చాలా ముఖ్యం. నేను చాలా సందర్భంలో వాటిని నేను అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను తీసుకొచ్చాను. ఇలా కేబుల్ బ్రిడ్జ్ గురించి ఎవరైనా ఆలోచించారండి? మా జీవి రామకృష్ణ గారి ఇంట్లో 2012 లోపల ఆలోచన చేస్తే ఆ రోజు ఇట్లా ఎందుకు తిరగాలి, ముందుంటకి ఇట్లా చుట్టూ తిరిగినట్టు ఇట్లా డైరెక్ట్గా పోవచ్చు అని చెప్పి ఆలోచన చేస్తాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో మరి టాటా కన్సల్టెన్సీ కేబుల్ బ్రిడ్జ్ ఆలోచించాం. ఇంజనీర్ చెప్పారు, సార్ 50% డబ్బులు ఎక్కువైతే సార్ అని, అయినా పర్వాలేదని చెప్పి పెట్టించినాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేయించారు మా ఎమ్మెల్యే గారు. అంటే ఒక్కొక్క ఆలోచనని అమలు చేస్తాం. మరి నువ్వేం చేస్తావు బండి సంజయ్? మా కొంతమంది నేను రేవంత్ రెడ్డి గారు కండువాలు కప్పాడు, కాంగ్రెస్ కండువాలు.
ఇంకా పోతారని వాళ్ళు అంటారు, ఇంకా పోయేటోళ్ళు లేరని కూడా అంటారు. ఇలా పత్రికలు రాస్తాయి, ఇవన్నీ చెప్తున్నా నేను. ఇలా వీళ్ళకి ఏం తక్కువ చేసిందండి పార్టీ? ఇలా స్మార్ట్ సిటీ నిధులతో వాళ్ళ వార్డ్స్ లోపల బ్రహ్మాండంగా పనులు జరిగినాయి. ఈ టైంలో పార్టీ నిష్క్రమించి కాంగ్రెస్ పార్టీ జైలుగా వచ్చాండి. నేను పనిచేసేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు పనిచేసిన, నిస్వార్థంగా పనిచేసిన, నన్ను ఈ టైంలో ఇబ్బంది పెట్టచ్చు అంటే ఇలా ఏం మాట పోతుంది? 10 మంది కార్పొరేటర్ వేరు అంటే కొంచెం సైకాలజికల్గా అయితే అయ్యో ఏదో పోయింది, ఏదో అన్యాయం, ఏదో పోయింది అనేది టాక్ అయితే క్రియేట్ అయింది కదా. ప్రజలు ఉన్నారు, నాకు తెలుసు. కొంతమంది ప్రజాప్రతినిధులు పోయినంత మాత్రాన ప్రజలు కోరు, ఇంకా కసితో పనిచేస్తారు ప్రజలు. నేను చెప్పేది ఏంటంటే కరీంనగర్ నగర ప్రజలారా, ఎన్నికల్లోపట చిత్తశుద్ధితో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉంటారు ప్రతి రాజకీయ పార్టీ. ఇలా మా గులాబీ జెండా కూడా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి కార్యకర్తలు ఆ డివిజన్లలో ఉన్నారు. మీరు భయపడొద్దు అన్న అని చెప్పి నాకు ఉదయం కూడా చాలా మంది వచ్చి కలిసిపోయారు. తప్పనిసరిగా మీ ఎంబడి ఉంటామని కూడా చాలా మంది వచ్చి చెప్పిపోయారు. అది వాళ్ళు చెప్పిపోయిన తర్వాతనే నాకు ధైర్యం వచ్చింది. లేకపోతే నాకు ఈ టైంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, ఈ టైంలో నా పార్టీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు విడిచిపోవచ్చు అని చెప్పి బాధ కలిగింది కొద్దిసేపు. నేనేం తప్పు పని చేసిన? పార్టీ వదిలిపెట్టిపోయి ఈ ఎన్నికల్లో నేను ప్రజల కోసం పనిచేస్తుంటాను కదా. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడుతాను కదా. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉంటుంది మా పార్టీని ఇబ్బంది పెట్టాలని, లేదా అభ్యర్థికి ఉంటుంది, పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థికి ఉంటుంది, ఆయన గెలవాలని చెప్పి లొంగ తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. మరి ఈరోజు మరి కార్పొరేటర్లు పోయినందుకు మా కార్యకర్తలు నాకు బలాన్ని ఇచ్చారు. అన్న నీ ఎంబడున్నాం, నీకేం కాదు, మేము కష్టపడతాం, ఇంకా కసితో పనిచేస్తామని చెప్పి కూడా మా కార్యకర్తలు ఆ డివిజన్లలో చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా నేను తీవ్రంగా రేవంత్ రెడ్డి గారిని ఈ ఎన్నికల సందర్భంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు, సరే పార్టీలు ఎన్నికలు లేని సందర్భంలో కూడా అటు ఇటు పోతారు, వస్తారు, చేస్తారు, వేరే విషయం. ఏదేమైనప్పుడు కూడా నాకు బాధ కలిగించినందుకు నేనైతే బాధపడుతున్నాను. కంపల్సరిగా మా కార్పొరేటర్ మిత్రులు ఈ టైంలో నన్ను ఎన్నికల సందర్భంలో వదిలిపెట్టి కూడా, ఎందుకంటే ఉన్నది చెప్తాను నేను. కాబట్టి నాకు ఒకటే, ప్రజలను నమ్ముకుంటా. నేను కరీంనగర్ నగర ప్రజల్ని నేను మీ ద్వారా మీడియా మిత్రులతో ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఇందుకోసం. కరీంనగర్ నగర ప్రజల్ని పత్రికా విలేకరుల ద్వారా ఈ సందేశాన్ని ఇచ్చేది ఏంటంటే, మీ అండ నాకుంటే చాలు. నేను చేసేటువంటి పనులకు మీరు అప్రిషియేట్ చేస్తున్నారు, మీరు మంచి పనులు చేసేటువంటి వ్యక్తి అని మీరు గుర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మీరు నాకు బలాన్ని ఇవ్వండి, ఓటు ద్వారా నన్ను గెలిపించండి. కరీంనగర్ నగర రూపురేఖలు మార్చేస్తాను. ఎస్, నేను పుట్టింది అభివృద్ధి కోసం కొట్లాడే పార్టీలో ఉంటాను, కమ్యూనిస్ట్ పార్టీలో. సమాజం కోసం ప్రయత్నం చేసే ఆలోచనతో నేను పైకి వచ్చినాను. నా రాజకీయ నేపథ్యం అది. మనిషిని మనిషిగా గౌరవించాలి అనేటువంటి, వాడు పేదవాడా, ధనికుడా, ఏ కులంలో పుట్టిండు, ఏ మతంలో పుట్టిండు అనేది నా మనసులోకే రాదు. ఎందుకంటే నా రాజకీయ సిద్ధాంతం నన్ను అట్లా పెంచింది. 14 ఏట నేను మార్క్సిజం సంపూర్ణంగా అవగాహన చేసుకున్నటువంటి ఒక కార్యకర్తని. ప్రజల పట్ల ప్రేమ నాకు నింపింది నా సిద్ధాంతం. నాకు ప్రజల్ని ప్రేమించు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే చెప్పింది నా సిద్ధాంతం. కాబట్టి కరీంనగర్ నగర ప్రజలారా, నేను మిమ్మల్నే నమ్ముకుంటున్నా, మీరు నన్ను నమ్మండి. జై జై. 11 మంది ఫిగర్ చెప్పింది. నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, అవకాశవాద రాజకీయాలతో వచ్చిన వారు ఉన్న మ్యాక్సిమం కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు. 2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది వీళ్ళందరూ. అప్పుడు చెలిమడ లక్ష్మణరావు 3వ స్థానానికి వచ్చింది. ఆ ప్రజలందరూ తిరస్కరించారు. ఈ కార్పొరేట్ రాగానే ప్రజలు తిరస్కరించారు. 2003 ప్లేస్కు చెలిమడ లక్ష్మణరావు పంపించింది ఈ మహానాయకులు. 2018లో పొన్నం ప్రభాకర్ పనిచేసి అంతా కాంగ్రెస్ పాంప్లెట్ పట్టుకోపోయి ఆయన 3వ ప్లేస్కి పంపించారు. ఒక్కొక్క దగ్గర 1000-2000 మైనస్.
ఇప్పుడు నేను ఫస్ట్ 2014 26,000 మెజార్టీతో గెలిచిన, 2018లో వీళ్ళు కాంగ్రెస్ 15,600తో గెలిచిన, మొన్న 2018 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెన్నుపోటు ఓడిచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. అంటే అధికార పార్టీ కదా, అధికార పార్టీలో గెలుస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. సరే నమ్మినాం, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి టికెట్ ఇచ్చడం గెలిపించినాం. దాని తర్వాత 2023లో నా ఎన్నికల పనిచేసాడు. ఒక్కొక్కల వాళ్ళలో 1000 మైనస్, ఒక్కొక్క దానిలో 1000 మైనస్. అంతే వేరే మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న కార్పొరేటర్ ద్వారా కొంచెము ప్లస్ అయింది కాబట్టి మనం బయటపడ్డాము. సేమ్ 2014, 2018, 2023లో వీళ్ళ వాడలో సేమ్ రిజెక్షన్ రిపీట్ అయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ గంపగుత్త కొనుక్కున్నది. అంతో ఇంతో కొంచెం రూలింగ్ గవర్నమెంట్ కదా, కాంగ్రెస్ పార్టీ కొన్ని ఓట్లు పడుతుండే, కానీ ఇవి ఏమైనా ఆయన మొత్తమేనట్టే వీళ్ళ వాళ్ళు. ఎందుకంటే 4 రోజులు బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ ఓటేయమని చెప్పి తిరిగిన నాయకులు నిన్న పొద్దున వరకుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ పట్టుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారండి? ఉంటాయా? ప్రజలు ఏమనుకుంటారు తెలియదా? 4 రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి జై వినోద్ కుమార్ జై కారుగుర్తాన్ని ఇవాళ పొద్దున కండు వేసుకొని చేయకూడదు. ఏమంటే ప్రజలు ఇప్పటికే మా వాడ చెప్తున్నారు, చూసిరా మేము ఫస్ట్ నుంచి నమ్ముకున్న మేమే, ప్రభుత్వం మారంగానే ఈ ప్రభుత్వం వచ్చారు, ఈ ప్రభుత్వం మారే మళ్ళీ అటుపోతారు, కానీ మేము నాయకులు ఇక్కడే ఉంటాము. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం తీసుకొచ్చినప్పుడు వీళ్ళు లేరు, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు లేరు. కాబట్టి మీరు దాని గురించి మర్చిపోండి. డెఫినెట్గా మేము ఇప్పుడు వాళ్ళ వాడల మీకు 2023లో ఎందుకు మెజార్టీ తగ్గిందో ఇప్పుడు తెలుస్తుంది మీకు. బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు పడతాయి. ఇప్పుడు సేమ్ మీకు 2023లో 18, 14 ఏమైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చారో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే ఓట్లు వస్తాయి. కాబట్టి ప్రజలారా ఆలోచించుకోండి. ఇంత అవకాశవాద రాజకీయాలు, మోసం చేయడము, వెన్నుపోటు పడడము, ఇది కరెక్టా అని ప్రజలు ఒకసారి వీళ్ళని నిలదీయండి. వాడలలో 4 రోజులు బీఆర్ఎస్ పార్టీ పాంప్లెట్లు వచ్చి మీటింగ్లకు వచ్చి మాట్లాడుకొని ఒకటే రోజు స్పాట్లో స్విచ్ ఆఫ్ చేసినట్టే పోయి కాంగ్రెస్ పార్టీ కలిసి కన్వర్ట్ జరుగుతుంటే దీని అర్థమైందో ప్రజలకు డెఫినెట్గా తెలిసే ఉంటుంది. విజ్ఞాన కార్యక్రమం ప్రజలారా ఆలోచించుకోండి. ఇటువంటి అవకాశవాద నాయకుల గురించి తస్మాత్ జాగ్రత్త. డెఫినెట్గా నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ యొక్క మీడియా ద్వారా, వీళ్ళు ఎవ్వరు ఒక కార్పొరేట్ గెలవరు. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు ఇద్దరోలే తెలియదు వీళ్ళకు, ఒక్కడో కార్పొరేట్ గెలవదు. కార్పొరేట్ కోసం లేదు కదా, గెలుస్తామని చెప్పి రూలింగ్ గవర్నమెంట్ ఉందని చెప్పింది కదా. టీఆర్ఎస్ పార్టీ కాదు వాళ్ళు గెలిపిస్తుంది. కాబట్టి ఒక్కొక్క డివిజన్లలో వీళ్ళందరూ నమ్మినాం. స్మార్ట్ సిటీ తీసుకొచ్చు, సీఎంఎస్ తీసుకొచ్చి వేరే పార్టీలో అద్భుతంగా డెవలప్ చేసినాం. మొన్న టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన మీరు ఇక్కడ అభివృద్ధి చూసింది. కాబట్టి మీ మీడియా ద్వారా కరీంనగర్ ప్రజలకు కూడా కోరుతున్నాం, ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేసే వారి మీద మీరు జాగ్రత్తగా ఉండండి, నిలదీయండి. రాబోయే కాలంలో ప్రజలే వీళ్ళ గుణపాఠం చెప్పాలని చెప్పి మీరు ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడుకోవడం మాకు అవసరం లేదు. మా పని మేము చేసుకుంటాం ఉవ్వెత్తిన. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మా క్యాడర్ మళ్ళీ ఛార్జ్ అవుతారు. వీళ్ళు ఏమంటే అక్కడ ఇబ్బంది అయింది మాకు, కొత్త కాంగ్రెస్ పార్టీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినని ఛార్జ్ చేసుకుంటే డెఫినెట్గా ప్రజల మన్నను పొందినాం, ప్రజల అభివృద్ధిని చూసిండ్రు. ఈ అభివృద్ధి కొనసాగుతుందని చెప్పేసి వినోద్ కుమార్ ఓటేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మీ ద్వారా కొత్తగా కావచ్చు అవకాశవాదాలు ఎక్కడ ఉంటాయి. గవర్నమెంట్ అడుగున్నప్పుడు అడుగుంటారు, గవర్నమెంట్ ఉంటే ఇటుంటుండ్రు, రేపు మళ్ళీ గవర్నమెంట్ పోగా మరీ టచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో ఇది వీళ్ళకు రిపీటెడ్గా జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.